హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా కన్నయ్య కోసం అయితే నేను స్పెషల్గా టమాటో అండ్ ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. తను ఎర్లీ మార్నింగ్ లేవడమే ఎండు రొయ్యల కర్రీ అయితే చేయమన్నాడు. బట్ తనైతే తినడు. సో తనకి ఏదో అట్లా చెప్పేసి తన కోసం అయితే స్పెషల్గా టమాటో కర్రీ, మా కోసం అయితే ఎండు రొయ్యలు టమాటో కర్రీ అయితే మేము చేసుకోబోతున్నాము. అండ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ లాస్ట్లో అయితే లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అలానే ఈరోజైతే నేను లేవడం వల్ల నేను ఒక కర్రీ ప్రిపేర్ చేశాను. అలానే ముగ్గులు నేనే పెట్టేశాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల బాగా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వెదర్ వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈరోజు వచ్చేసి మీ ఇంట్లో ఏం కర్రీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో చేసుకొని మనకైతే నీసు వాసన అట్లా ఏమీ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. అలానే మా ఇంట్లో కూడా చాలా మెంబర్స్ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారులే ఫ్రెండ్స్. అండ్ మా కన్నయ్యకి అయితే అసలు ఇష్టమే లేదు. బట్ తను ఏదో అడగాలని చెప్పేసి అడిగాడు. రొయ్యలు అంటే బ్రతుకున్నాం అనుకున్నాడు. అవైతే ఎండిపోయినాయి అని తెలియదు తనకి. మా కన్నయ్య తినకపోయినా ఫస్ట్ ఫిష్, ఫ్రాన్స్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాటి నీటిలో వేస్తే ఆడుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ అలానే మీలో కూడా ఇట్లాంటి చిన్ని కన్నయ్యలు ఉన్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా స్టైల్ అయితే నేను ఇట్లానే కుకింగ్ చేస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది కూడా. ఇవి వచ్చేసి టమాటాలు ఉన్నాయి కదా, మా గార్డెన్లో కాసినటువంటివి. ఈ టమాటాలు వచ్చేసి చాలా జ్యూసీగా ఉన్నాయి. అండ్ అలానే నాటువి చాలా పెద్దగా మంచిగా బలంగా ఉన్నాయి. చాలా టేస్టీ అనిపించినాయి. అండ్ గార్డెన్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1 వీక్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. బట్ నాకైతే టైం సేవ్ అవ్వట్లేదు. కిడ్స్తో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ నేనైతే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. బట్ మీరు మాత్రం నేను ఎప్పుడు పోస్ట్ చేశాను అనేది కాదు, మీరైతే కంటిన్యూషన్ సపోర్ట్ ఇస్తూ ఉండండి. అండ్ లాస్ట్లో అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను, మరింత టేస్ట్గా ఉండడం కోసం అయితే. అండ్ మొత్తం మనకి కూర దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో.